చూసుకుంటే మనకు యాన్షియంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ మంచిగా ఉండే శానిటేషన్ సిస్టమ్స్. మన్మోహన్ సింగ్ గారు ఏం చెప్పారంటే నిర్మల్ భారత్ అభియాన్ ఒకటి లాంచ్ చేశారు. మోడీ గారు దాన్ని స్వచ్ఛ భారత్ మిషన్గా పెట్టారు. నిర్మల్ భారత్ అభియాన్ ఒరిజినలీ మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఉండే, ఇప్పుడు జలశక్తి మినిస్ట్రీ కిందికి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఇప్పుడు అదే జలశక్తి మినిస్ట్రీగా మార్చారు. ఇది కోర్ స్కీము, అంటే సెంటర్ స్టేట్ కలిపాల్సింది 60-40 దాంట్లో. కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండింగ్. మోడీ ఏం చేశారంటే గ్లోబల్ గేట్ కీపర్ అవార్డు వచ్చింది మిలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఫర్ ఎస్బిఎం టార్గెట్ ఆఫ్ స్వచ్ఛతా దివాస్ అంటే గాంధీ 150th బర్త్ యానివర్సరీ అప్పుడు జరిగింది అన్నట్టు. ఓఫెండిఫికేషన్ ఫ్రీ చేయాలి, మాన్యువల్ స్కావెంజింగ్ ఎరాడికేట్ చేయాలి, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేయాలి. MSWM. స్వచ్ఛ భారత్ ఎలా టార్గెట్ని అచీవ్ చేయాలంటే డబ్బులు బిల్డింగ్ టాయిలెట్స్ బిల్డ్ చేయడానికి ఇండివిజువల్ హోమ్స్లో ఇవ్వాలి, కమ్యూనిటీ టాయిలెట్స్ బాతింగ్ హౌసెస్ పెంచాలి, పబ్లిక్ టాయిలెట్స్ ఎట్ బస్ స్టేషన్, స్కూల్స్, టెంపరీ కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర వేయాలి. అడిషనల్ రూపీస్ ఫర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్, ట్రక్స్, గార్బేజ్ డిస్పోజల్ యూనిట్స్. ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమిషన్ అవేర్నెస్ అండ్ బిహేవియరల్ చేంజెస్ తేవాలి. స్వచ్ఛతా దూస్, సోషల్ మీడియా పోస్టర్స్ ఇలా. దర్వాజా బంద్ అవేర్నెస్ క్యాంపెయిన్ టు ఎన్ష్యూర్ విలేజర్స్ డోంట్ డెఫికేట్ ఇన్ ద ఓపెన్. రీసెర్చ్ డెవలప్ చేయాలి శానిటేషన్లో. ఎస్బిఎం అసెట్స్ని జియో ట్యాగ్ చేయాలి. కంప్లైంట్ అబౌట్ అన్క్లీన్ ఏరియాస్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఇవ్వడానికి యాప్స్ తేవాలి. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు స్వచ్ఛ భారత్ మిషన్ని అంటే రూరల్ ఏరియాలనేమో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ జలశక్తి మినిస్ట్రీ కింద, అర్బన్ ఏరియానేమో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో అర్బన్లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్, రూరల్ అనేమో డ్రింకింగ్ వాటర్ అండ్ జలశక్తి మినిస్ట్రీ కింద డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. ఫేజ్ 2లో ఏమేమి జరిగింది అంటే 2021 నుంచి 25 వరకు ఇంప్లిమెంట్ చేశారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎనిమల్ వేస్ట్, బయోడిగ్రేడబుల్ సాయిల్ వేస్ట్ మేనేజ్మెంట్ చేశారు. గ్రే వాటర్ మేనేజ్మెంట్ ఏంటంటే డొమెస్టిక్ సోర్సెస్తో యూజ్ అయ్యే వాటర్ని చేయడం అన్నట్టు. ఫీకల్ స్లడ్జ్ మేనేజ్మెంట్ ఎట్లనో అది. అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అలా చేశారు. ఫీకల్ స్లడ్జ్ అండ్ వేస్ట్ వాటర్, FAECL, ఫీకల్ స్లడ్జ్ అండ్ వేస్ట్ వాటర్ని మేనేజ్ చేయడము. గార్బేజ్ సెగ్రిగేషన్, రిడక్షన్ ఇన్ సింగిల్ యూస్ ప్లాస్టిక్, ఎయిర్ పొల్యూషన్ తగ్గియాలి కన్స్ట్రక్షన్ డెమోలిషన్ యాక్టివిటీస్ నుంచి. బయో రెమిడియేషన్ ఆఫ్ ఆల్ డంప్ సైట్స్. ఎస్బిఎంలో 3 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఒకటేమో ODF ప్లస్ ప్రోటోకాల్. ఇదేంటంటే ఒఫెండిఫికేషన్ ఫ్రీ స్టేటస్ ప్లస్ అని అర్థము. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కమ్యూనిటీ టాయిలెట్స్ అండ్ పబ్లిక్ టాయిలెట్స్. ప్లస్ అంటే ఏంటి అబౌవ్ థింగ్స్ ప్లస్ ఫోకస్ ఆన్ సేఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫీకల్ స్లడ్జ్ ఫ్రమ్ టాయిలెట్స్. చేయాలి. అన్ట్రీటెడ్ స్లడ్జ్ వాటర్ బాడీస్లో వేయకూడదు. ODO ప్లస్. సో వాటర్ ప్లస్ ఏంటంటే అన్ట్రీటెడ్ వేస్ట్ వాటర్స్ని వాటర్ బాడీస్లోకి వేయకూడదు. అన్ట్రీటెడ్ వేస్ట్ వాటర్ని. ఎందుకు స్వచ్ఛ భారత్ మిషన్ కావాలి అంటే ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు టాయిలెట్ ఫెసిలిటీ వల్ల ఏంటంటే గర్ల్స్కి ఫుడ్ ఆర్ వాటర్ ఇంటెక్ తగ్గిస్తున్నారు. డే టైంలో మాల్ న్యూట్రిషన్, అనీమియా వస్తుంది. ఒఫెండిఫికేషన్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ప్రెగ్నెంట్ ఉమెన్లో. MMR రేషియో, IMR రేషియో పెరుగుతున్నవి. ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ వస్తుంది చిల్డ్రన్లో. ఇఫ్ ఈవెన్ చైల్డ్ గివెన్ గుడ్ ఫుడ్ దేర్ బాడీ విల్ నాట్ అబ్జర్వ్ న్యూట్రియంట్స్ ఫుల్లీ. బ్రెయిన్ డెవలప్మెంట్ తగ్గుతుంది, ఎడ్యుకేషన్ తగ్గుతుంది. ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే ఫుడ్ తిన్నా సరే ఆ బాడీ అబ్జర్వ్ చేయదు న్యూట్రియంట్ని. ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ అండ్ ఓపెండిఫికేషన్ ఫ్రీ విలేజ్ సేవ్డ్ అబౌట్ 50,000 per year డ్యూ టు లోవర్ ఛాన్స్ ఆఫ్ డిసీజ్. టైమ్ సేవ్డ్ డ్యూ టు క్లోజర్ టాయిలెట్. ఎకనామిక్ ప్రొడక్టివిటీ పెరిగింది. ఓపెన్ డెఫికేషన్ అండ్ మున్సిపల్ వేస్ట్ ఈవెన్చువలీ కంటామినేట్ ద వాటర్ బాడీస్ అండ్ హార్మ్ ద ఫ్లోరోఫానా. ఇంకా ఏం చేయగలము అంటే రూరల్ మేల్స్ ఇంకా టాయిలెట్స్ యూజ్ చేయట్లేదు. అది ఫైన్ వేషన్ ఏమన్నా చేయాలి. పొల్యూషన్ ఫ్రీ ఇండియా చేయాలి. ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్, ప్లాస్టిక్ మినాస్ని కంట్రోల్, ఎయిర్ పొల్యూషన్ చేయాలి. బయో రెమిడియేషన్, రివర్ సర్ఫేస్ క్లీనింగ్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, అఫారెస్ట్రేషన్ అండ్ బయోడైవర్సిటీ కన్సర్వేషన్ ఇవన్నీ చేయాలి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 బై అర్బన్ మినిస్ట్రీ.
ఒక ఇండెక్షన్ ఇచ్చింది. స్వచ్ఛ సర్వేక్షణ్ SARVEKSHAN స్వచ్ఛ సర్వేక్షణ్. క్లీనెస్ట్ సిటీస్ విత్ 10 lakh ప్లస్ పాపులేషన్ ఏదంటే ఇండోర్. క్లీనెస్ట్ సిటీ స్టేట్ మధ్యప్రదేశ్. సో కేటగిరీస్ ఇంకా ఉండే. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 ఎవరు చేస్తుంది? అర్బన్ మినిస్ట్రీ. శానిటేషన్ ఇండెక్స్ ఏదంటే ప్రేరక్ దౌర్ సమ్మన్. అర్బన్ మినిస్ట్రీ ఒక న్యూ కేటగిరీ ఆఫ్ అవార్డ్స్ ఇచ్చింది స్వచ్ఛ భారత్ మిషన్ కింద. ప్రేరక్ దౌర్ సమ్మన్ అనేది ఇది వేస్ట్ సెగ్రిగేషన్, కన్స్ట్రక్షన్ సెక్టర్ వేస్ట్, ల్యాండ్ ఫిల్ శానిటేషన్ కింద వస్తుంది. దీంట్లో దివ్య, అనుపమ్, ఉజ్వల్, ఉదిత్ అండ్ ఆరోహి అని చెప్పి కొన్ని ఇంకా కేటగిరీస్ ఉండే. ప్లాటినం, గోల్డ్, సిల్వర్, బ్రోంజ్, ఆస్పైరింగ్. ఇంకా స్వచ్ఛతా ఉద్యమి యోజన అంటే ఇది ఏంటంటే డబ్బులు ఇస్తారు నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి. సఫాయి కర్మచారీస్కి, మాన్యువల్ స్కావెంజర్స్కి లోన్స్ ఇస్తాయి. దీనికి నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. కమ్యూనిటీ టాయిలెట్స్ వస్తుంది, వాళ్ళు యూజర్ ఫీస్ ఛార్జ్ చేయొచ్చు. శానిటేషన్ రిలేటెడ్ వెహికల్స్ కొనుక్కోవచ్చు. బెనిఫిషరీస్ కాంట్రాక్ట్స్ తీసుకోవచ్చు మున్సిపాలిటీస్ నుంచి గార్బేజ్ కలెక్షన్కి. సో లైవ్లీవుడ్ అలా అన్నట్టు. మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే శానిటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెన్స్ దెన్ ఇండిపెండెన్స్.